శ్రీమాత్రే నమః. అద్వితీయమగు ప్రబంధరాజమగు మన వసుచరిత్రమునకు కర్త అయిన రామరాజభూషణుడు ప్రబంధాంకం వారి కుటుంబమునకు చెందినవాడు. మధురమైన రీతిలో ప్రబంధ పఠనం చేయటం వీరికి కులవృత్తి. పద్యరచనా శిల్పమును చక్కగా తీర్చిదిద్దిన ఘనుడు రామరాజభూషణుడు. తను రచించిన ప్రస్తుత వసుచరిత్రకు కృతిభర్త శ్రీ తిరుమలేంద్ర మహారాయలు. తన కృతి తొలి పద్యములో ఆ రాజునకు సీతాభామాపతి రక్షణ ఇచ్చుగాక అని ఆశీస్సు అందించడం జరిగింది. ఆ పద్యము: శ్రీ భూపుత్రి వివాహ వేళ, శ్రీ భూపుత్రి వివాహ వేళ, నిజ మంజీరగ్రరత్న స్వలీలాభివ్యక్తి వరాంఘ్రి రేణుభవ కన్యాలీలయంచున్మదిన్. శ్రీ భూపుత్రి వివాహ వేళ నిజ మంజీరగ్రరత్న స్వలీలాభివ్యక్తి వరాంఘ్రి రేణుభవ కన్యాలీలయంచున్మదింత భావింప శుభ కమ్రాకలనచే, తా భావింప శుభ కమ్రాకలనచే తద్రత్నముల్కప్పు, తద్రత్నమున్కప్పు సీతాభామాపతి, సీతాభామాపతి ప్రోవుతన్ తిరుమలేంద్ర శ్రీ మహారాయనిన్, ప్రోవుతన్ తిరుమలేంద్ర శ్రీ మహారాయనిన్. భావం చూద్దాం. శ్రీ భూపుత్రి మంగళకరమైన లక్ష్మీ స్వరూపురాలైన భూమి కూతురగు సీత యొక్క వివాహ వేళ, వివాహ సమయమున నిజ మంజీరగ్రరత్న, నిజ తన మంజీర అగ్రరత్న, మంజీర అందె యొక్క అనగా కాలి అందె యొక్క అగ్రరత్న శ్రేష్టమైన అన్నప్పుడు సీత యొక్క కాలి అందెలలోని ముఖ్య రత్నమునందు స్వలీలాభివ్యక్తి, స్వలీలా తన యొక్క అంటే సీతాపరమైనటువంటి ఆకారము, అభివ్యక్తి ప్రతిబింబమును అనగా సీత యొక్క సుందర ప్రతిబింబము కనిపించినది. వరాంగ్రి రేణుభవ కన్యాలీలయంచున్, వర అనగా వరుడైన అంటే పెళ్లి కుమారుడైన శ్రీరాముని అంఘ్రి రేణు పాదముల నుండి భవ జన్మించిన కన్యా యువతి లీలయంచున్ విలాసము అనుభావముతో మదింతా భావింప, మదిన్ తన మనసులో అనగా సీత తా మనసులో, తా భావింప సీత అనుకొనుచు సందేహించుచుండగా శుభ ఆక్రమ కలనచే, శుభ పెళ్లి కాలమునందు క్రమ పాద విన్యాస ఆకలనచే ప్రయత్నము చేత అనగా వరుడు ఆచారముగా చేయు పాదమును తొక్కుట అను వ్యవహారముచే దీనిని సన్నెకల్లు త్రొక్కించుట అని కూడా చెప్పడం కలదు. తద్రత్నమున్, తద్ ఆ యొక్క రత్నమున్ రత్నమును అనగా సీత మంజీరమునందు కల రత్నమును కప్పు కప్పివేయుట లేక మరుగుపరచుట అను క్రియ వలన అనగా క్రితము కనిపించిన సీత బింబము మరుగుపడినది. ఆ విధముగా చేసిన సీతాభామాపతి అనగా శ్రీరామచంద్రుడు తిరుమలేంద్ర శ్రీ మహారాయనిన్ కృతిభర్త అయిన తిరుమలేంద్రరాయలను ప్రోవుతన్ రక్షించుగాక, సీతాభామాపతి తిరుమలేంద్ర శ్రీ మహారాయనిన్ ప్రోవుతన్ అను మంగళాశిస్సుతో కూడిన పద్యముతో గ్రంథము ప్రారంభమైనది. మంగళకరమగు లక్ష్మీ స్వరూపురాలైన సీతాదేవి వివాహ సమయమున తన కాలి అందెలలోని రత్నములో తన ప్రతిబింబమును చూచినది. వరుడుగు శ్రీరామచంద్రుడు వివాహ సమయమున పాటించు సన్నెకల్లు త్రొక్కించుట అను వ్యవహారము చేత సీత ప్రతిబింబము కనిపించు రత్నముపై తన పాదమును పెట్టుట జరిగినది. తద్వారా ఆ ప్రతిబింబమును కనపడనీయకుండా చేసినాడు. ఆ విధముగా చేసిన
సీతా భామాపతియగు శ్రీ రామచంద్రుడు కృతిపతియగు తిరుమలేంద్ర మహారాయుని సంరక్షించుగాక. ఈ పద్యములోని కొన్ని విషయములను గమనిస్తే వేదములకు ఓంకారము వలె కావ్యరచనకు శ్రీకారము శుభకరము. 3 గురువులచే పద్యము ఆరంభము చేయడం సంప్రదాయం. రత్నము ఒక రాయి. రాతిని శ్రీరామపాదము సోకినంతట నాతిగా మారినదను అహల్యా వృత్తాంతము ఇచ్చట స్ఫురింపచేయడం ఒక విశేషం. కావ్యార్థ సూచన అను విషయానికి వస్తే రాముడు పాదముచే చేసిన పనిని భావిలో కావ్యనాయకుడైన వసురాజు కోలాహలుడును పర్వతమును కాలి గోటితో నెట్టివేయడమను విషయమును సూచించి కావ్యలక్షణమును అనుసరించినట్లు చెప్పగలం. కవియగు రామరాజభూషణుడు కవిత్రయ మహాభారతంలో చెప్పబడిన 12 గద్య పద్యములలోని విషయమును గ్రహించి ఊపరిచెరువు కథకు పలు సొగసులను అద్ది తన సంగీత సాహిత్య ప్రతిభలను మేళవించి నాటి యుగధర్మమును అనుసరించి అందరూ మెచ్చే విధముగా పద్యానికి గేయస్వరూపము కల్పించిన ఘనుడు. ఆయన ఒక నూతన ఒరవడి నిర్మించి ఆ తరువాతి కవులకు ఆదర్శప్రాయుడు కావడం కూడా జరిగినది. ఆ విధంగా కూర్చిన కావ్యములను పిల్ల వసుచరిత్రములు అని పేరు తెచ్చుకున్నవి. నాడు అనుసరించబడిన విధానంలో కావ్య అవతారికలలో కృతిభర్త వంశమును స్తుతించుట కలదు. కవి తనకు నచ్చిన లేక తన ఆచారములను పాటిస్తూ తగిన దేవతాస్తుతులను చేయడం కలదు. ఆ విషయమును మన రామరాజభూషణుడు కూడా అనుసరించినాడు. ఇక పద్యపరమైన విశేషములను ప్రస్తావన చేసినచో శ్రీరాముని సీతాభామాపతి అని సంబోధించుట వలన కార్యమును చక్కబెట్టుకున్నటకు నేర్పరిచేయు ప్రయత్నముగా మనం వ్యాఖ్యానింపవచ్చును. భద్రాద్రి రామునితో తనను ప్రోవమని సీతమ్మ తల్లికి నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అని రామదాసు చేసిన వినతి వలె సీతాభామాపతి అయిన శ్రీరామచంద్రుడు తన కృతిభర్తయగు తిరుమల రాయమణికి శుభములను రక్షణను ప్రసాదించవలయునని కవిగారి ఆకాంక్ష అని చెప్పవచ్చును. సీతామాతకు శ్రీ మహాలక్ష్మికి ఇరువురికి అన్వయమగు రీతిలో శ్లేషను ప్రయోగించుట కలదు. శ్లేష అనగా ఒక పదమునకు పలు అర్థములు కలిగి ఉండుట. శ్లేష కావ్యములు కూడా కలవు. ఉదాహరణకు అచలాత్మజాపరిణయము. ఇందు ఒక విధమైన పద ప్రయోగములో సీతా కళ్యాణము, మరొక విధమైన ప్రయోగములతో లేక పదముల విరుపుతో గౌరీ కళ్యాణము మనకు లభ్యము కాగలవు. ఇట్టివి తెలుగు సాహిత్యమున చాలా కలవు. పలువురు కవులు వ్రాసిన పద్యములకు విమర్శకులు వ్యాఖ్యానము చేసి అందులోని రమణీయమైన విషయములను శ్లేష భావనలను ప్రస్తావన చేసినారు. సకల లోకాభినంద్య కళాకలాపంబుదొరయునెమ్మోము చందురునితోడ. సకల లోకాభినంద్య కళాకలాపంబుదొరయునెమ్మోము చందురునితోడ. బహుదివ్య ఫల పరిపాక సౌభాగ్యంబు నెరపు కెమ్మో విమానికముతోడ. బహుదివ్య ఫల పరిపాక సౌభాగ్యంబు నెరపు కెమ్మో విమానికముతోడ. నవవయశ్రీ నిధానంబులైతగునురో భవ సుధాపూర్ణ కుంభములతోడ. నవవయశ్రీ నిధానంబులైతగునురో భవ సుధాపూర్ణ కుంభములతోడ. అమ్లాన సుమమాలికాభిరుప్యముదాల్చు లలిత భుజా కల్పలతలతోడ. అమ్లాన సుమ మాలికాభిరుప్యముదాల్చు లలిత భుజా కల్పలతలతోడ. అడరి జనకాబ్ధిసీమ రామాభిదాన
హరికహీన గుణప్రోత హరిశరాస గిరిమదన యత్నమునతోచు సిరి అడరి జనకాబ్ధి సీమ రామాభిధాన హరికహీన గుణప్రోత హరిశరాస గిరిమదన యత్నమునతోచు సిరి అశేష రజ్యముల సంగు తిరుమల రాయమణికి అశేష రాజ్యముల సంగు తిరుమల రాయమణికి. ఇప్పుడు ఈ పద్యంలోని విషయాన్ని పరిశీలిద్దాం. రాఘవత్వే భవత్సీత, రాఘవత్వే భవత్సీత రుక్మిణీ కృష్ణజన్మని అన్యేషు చావతారేషు విష్ణోరేషానపాయని, అన్యేషు చావతారేషు విష్ణోరేషానపాయని అను ప్రమాణవాక్యము చేత అవతారములలో మార్పులు సంభవించినా విష్ణువు హృదయవాసిని అయిన రమాదేవి యొక్క అంశ ఆయా అవతారమూర్తుల యొక్క పత్నిలో ఉండును. అనగా ఎడబాటు లేని వారు లక్ష్మీనారాయణులు. ప్రస్తుతం సీత కూడా లక్ష్మీ స్వరూపమే. లక్ష్మీదేవికి కల అన్ని లక్షణములు సీతలో కూడా కలవు. చూద్దాం. సకల లోకాభినంద్య, సకల సమస్త అనగా అన్ని, లోక అభినంద్య లోకములచే, అభినంద్య అనగా గౌరవింపబడు మంచి లక్షణముల కల కళాపంబు, కళ అనగా కళలను లేక లావణ్యమును, కళాపంబు ఆభరణముగా లేక భూషణముగా, నెమ్మోము నెర మోము, నెమ్మోము చక్కని ముఖము నిండు ముఖము, చందురుని తోడన్ చందుర్నితో అనగా నిండు జాబిల్లుతో, దొరయు పోలును. సకల లోకజనుల చేత గారవింపబడు సీత చక్కని ముఖము నిండు చంద్రునితో పోల్చదగి ఉన్నది. లక్ష్మీపరమైన భావంలో సకల లోకాభినంద్య, సకల లోక సమస్త భువనముల చేత అభినంద్య మిక్కిలిగా పొగడదగిన కళాపంబు, కళా షోడశ అనగా 16 చంద్రకళల కళాపంబున్ సమూహముచే, నెమ్మోము నెరమోము తన ముఖము చంద్రునితోడన్ తోబుట్టువైన చంద్రునితో దొరయు సరిపోవును. లక్ష్మీదేవి యొక్క ముఖము 16 కళలను కలిగి తన సోదరుడగు చంద్రునితో అనగా శశి బింబముతో సరిపోవచ్చు చక్కగా భాషించుచున్నది. బహుదివ్య ఫల పరిపాక సౌభాగ్యంబు నెరపు కెమ్మో విమానికముతోడ. సీతాపరమైన అర్థంలో బహు పలు, దివ్య ఫల కల్పవృక్ష, పరిపాక పక్వమునకు వచ్చి, సౌభాగ్యంబు పండిన దివ్య ఫలముల మాధుర్యమును, కెమ్మోవి కెంపు వంటి మోవి నెరపు వ్యాపింపచేయుచున్నది అనగా మాణిక్యము వలె ప్రకాశించుచున్నది. ఇక లక్ష్మీదేవి పరమైన భావములో బహు అనేకులైన దివ్య దేవతల యొక్క ఫల పరిపాక సౌభాగ్యంబు కోరికల సౌభాగ్యమును, కెమ్మోవి తన అరుణాధరము అంటే ఎర్రని పెదవి, మాణికముతోడ చింతామణి వలె నెరపు ప్రకాశము కలిగియున్నది. లక్ష్మీదేవి దేవతలకు కోరినవి ఇచ్చును. ఆమె పెదవి ప్రకాశించుచున్న మాణిక్యము వలె జీవకాంతిని కలిగి ఉన్నది. అటు తరువాత నవవయశ్రీ నిధానంబులైతగును రోభవ సుధాపూర్ణ కుంభములతోడ. సీతాపరమైన భావములో నవ నూతనమైన వయశ్రీ యౌవన లక్ష్మికి నిధానంబులై నివాసములైన ఉరోభవ కుచములు, సుధాపూర్ణ అంటే అమృతపూర్ణ కుంభములతోడ కలశములకు తగును సరిపడుచున్నవి. అనగా క్రొత్తగా యౌవనలక్ష్మికి స్థావరముల వలె సీత కుచములు అమృతపూర్ణ కలశముల వలె అలరారుచున్నవి. ఇక లక్ష్మీపరమైన భావములో పరిశీలన చేయగా నవవయశ్రీ అభినవ యవ్వనమను సంపదకు నిధానంబులైతగు నివాస స్థానమై ఒప్పుచు, ఉరోభవ ఉరమునందు స్తనములు, సుధాపూర్ణ కుంభములతోడ అమృత భాండముల వలె నిండుగానున్నవి. ఇక్కడ సీత వయస్సు
పెంపు తెలుపుచుండగా లక్ష్మి ఎలజవ్వనము అమృతపూర్ణ కుంభములతో పరిపూర్ణముగా ఉన్నది. అమృతపానము చేసిన వారు నిత్య యవ్వనము కలిగిన వారై ఉందురని లక్ష్మీదేవి సంబంధముగా ప్రత్యేక భావం. అమ్లాన సుమమాలికాభిరుప్యముదల్చు లలిత భుజా కల్పలతలతోడా. సీతాపరముగా అమ్లాన వాడిపోనట్టి సుమమాలిక పూలదండ అభిరుప్యమున్ చక్కని పొంకముగల లలిత లాలిత్యముతో భుజాకల్పలతలతోడ భుజములను కల్పలతల వలె సీత భుజములు తాల్చును ఒప్పుచున్నవి. లక్ష్మీపరముగా అమ్లాన వాడని సుమమాలిక పూలహారము అభిరుప్యము సౌందర్యమును లలిత అందమైన భుజ బాహువులు కల్పలతలతోడ కల్పవృక్ష తీగలత తాల్చును సరిపోవుచున్నవి. అమృతపు తోబుట్టువు కనుక సదా జవ్వనముతో వెలుగుట వలన అమ్లానమైన బాహువుల లావణ్యముతో లచ్చి ప్రకాశించుచున్నది. అడరి జనక అబ్ధి సీమ రామాభిధాన. సీతాపరముగా జనక అబ్ధి సీమ. జనక మహారాజు అనెడు సముద్ర సీమలో రామాభిధాన హరికి. రామ అభిధాన రాముడు అను పేరు కలిగినట్టే విష్ణుమూర్తికి అహీన గుణప్రోత హరశరాసన. అహీన సారవంతమైన గుణప్రోత వీంటి నారికల హరశరాసన శివధనువను గీరిని మదనయత్నమున మదించగా సీత అను సంపద అంటే సిరి లభించినది. ఇక లక్ష్మీ విషయముగా జనకాబ్ధిసీమ రామాభిధాన. జనక అబ్ధిసీమ క్షీర సముద్రము లక్ష్మి యొక్క జన్మస్థానం. రామ అభిధాన హరికి. రామ మనోహరమైన అభిధాన హరికి నామము అంటే పేరు కల విష్ణువునకు అహీన గుణ ప్రోత హరిశరాస గిరిమదన యత్నమునతో చుసిరి. అహీన సర్పరాజు అయిన వాసుకిని గుణ కవ్వపుత్రాడుగా హరిశరాస శంకరునికి బాణముగా వెలసిన విష్ణువు కూర్మరూపమున గిరిమదన ఆ పాల సముద్రమును అంటే మందరగిరిని కవ్వముగా వాసుకుని త్రాడుగా చేసి అని భావంలో యత్నమునతో చుసిరి త్రచ్చగా అంటే చిలుకగా లక్ష్మి ప్రభవించినది. సీత రాముడు అను విష్ణునకు హరశరాసన భంగముతో లక్ష్మి వాసుకుని కవ్వపు త్రాడుగా చేసి పాలకడలిని మధించినప్పుడు విష్ణునకు లభించినది. ఒకరు ధరణిజాత, మరొకరు క్షీర సముద్ర సంజాత. లక్ష్మి వంటి సీతామాత రూపమునందలి సిరి అశేష రాజ్యముల్ అశేష రాజ్య సంపదలను తిరుమల రాయమణికి అనగా కృతిభర్తయగు తిరుమల రాయమణికి వసంగు ఇచ్చుగాక అని కవి ప్రార్థన చేయడం చూడగలము. ఈ పద్యంలో కవి సంకీర్ణమైన శ్లేషను ప్రయోగించుట చేయడమైనది. తొలుత సీతాదేవి పరమైన భావం. సమస్త జనుల చేత స్తుతింపబడు సీత యొక్క ముఖము లావణ్యభరిత ఆభరణముగా నిండు చంద్రబింబంతో పోలుచున్నది. ఆమె యొక్క కెమ్మోవి కల్పవృక్ష ఫలముల మాధుర్యము వలె మాణిక్యపు వర్ణముతో భాషించుచున్నది. నూతనమగు యవ్వన వయస్సుచే కలిగిన కుచములు సంపూర్ణమగు అమృత కలశముల వలె ఉన్నవి. ఆమె భుజములు వాడిపోనట్టి కల్పవృక్షపు తీగల వలె ఒప్పుచున్నవి. జనకుని ఇంట శివధనుర్భంగమనుడు ప్రయత్నమున రామునకు సీత లభించినది. ఇక శ్రీ మహాలక్ష్మి పరముగా లక్ష్మీదేవి యొక్క ముఖము 16 కళలతో తోబుట్టువగు చంద్రుని బింబముతో ఒప్పుచున్నది. ఆ లక్ష్మి యొక్క పెదవులు మాణిక్యమువలే సజీవ కాంతి కలిగి ఉన్నది. క్షీర సముద్ర సంజాతయు నిత్య యవ్వనముచే వెలసిల్లు శ్రీ మహాలక్ష్మి స్తనములు పరిపూర్ణ అమృత భాండముల వలె భాషించుచున్నవి. వాడిపోనట్టి కల్పవృక్ష లతల వంటి భుజములతో లక్ష్మి శోభను సంతరించుకున్నది. మందర పర్వతమును కవ్వముగా వాసుకుని కవ్వపు త్రాడుగా చేసుకుని త్రచ్చగా అనగా చిరికినప్పుడు లభించినది లక్ష్మి. ఇందులో ఇరువురికి క్రమముగా ముఖము, అధరము, ఉరోజములు, బాహులతలు,
పోల్చి వారు ఏ విధమైన ప్రయత్నముచే రామునికి విష్ణువునకు లభించరో చెప్పడం జరిగినది. అది ఇందలి తాత్పర్యం. అటుపై కవిరాజు తన కృతిభర్తయగు రాయక్షమావల్లభునికి వివిధ ప్రాణి లలాటముల తలవ్రాతలు వ్రాయు మహావిద్య తెలిసిన వీరించి గురించి ప్రార్థించినారు. ఆ పద్యం: సకలామోదక తాళవృత్తగతులన్ సంగీత సాహిత్య నామక విద్యాయుగళంబు పల్కు చెలికిన్ పాలిండ్ల జోడై సిరల్ ప్రకటింపన్ నఖరేఖలందు అలఘు ప్రస్తారముల్ సేయు సర్వకళాకాంతుడు ప్రోచు తిరుమల మహారాయక్షమా వల్లభున్. ఇక్కడ బ్రహ్మను గురించి చెప్పదలచినను సారస్వతమూర్తి ప్రస్తావన చూడగలము. సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః స్తనద్వయం ఏకం ఆపాతమధురం అన్యద్ ఆలోచనామృతం అని ప్రామాణిక వాక్యం. ఆపాత మధురము సంగీతం, ఆలోచనామృతము సాహిత్యం. వినిన వెంటనే మదికి హాయి కలిగించున్నది నాదము. ఆలోచన చేసిన తరువాత మతికి హితము కలిగించున్నది సాహిత్యము. పద విభజన, అన్వయము, అర్థం. సకలామోదక తాళవృత్త గతులన్. సకల అందరికీ, ఆమోదక ఆనందదాయకమైన, తాళ సంగీత శాస్త్ర మర్యాదను అనుసరించి ఆది త్రిపుట మొదలగు తాళములతో, వృత్త ఉత్పలమాల చంపకమాలాది వృత్త పద్యములచే శోభించు సాహిత్యముతో, గతులన్ మార్గములు లేక పద్ధతుల చేత, సంగీత సాహిత్య నామక విద్యాయుగళంబు సంగీత నాదవైభవము, సాహిత్య హితమును గూర్చు అర్థవైభవము, నామక అను నామములు పేర్లు కలిగిన విద్యాయుగళంబు చదువుల జంట, పల్కు చెలికిన్ పాలిండ్ల జోడై. పల్కు చెలికిన్ పలుకుల లలనయగు సరస్వతికి పాలిండ్ల జోడై రెండు స్తనములుగా అమరి, సిరుల్ ప్రకటింపన్ సిరుల్ కాంతులు లేక రుచులను, ప్రకటింపన్ ప్రస్ఫుటము అనగా చక్కగా తెలియజేయుచుండగా, నఖరేఖలందు నఖరేఖలు గోటి లేక నఖక్షతములు అందున్ ఆ స్తన యుగళముపై, అలఘు ప్రస్తారముల్ సేయు. అలఘు అనగా ఘనమైన, ప్రస్తారముల్ విస్తారముగా, సేయు చేయుచున్న, సర్వకళా సమస్త కళలకు ఆధారభూతమైన సరస్వతి కాంతుడు పెనిమిటి అగు భర్త లేక పెనిమిటి లేక భర్త, లేకుంటే సర్వకళాకాంతుడు అనగా అన్ని కళలతో ఒప్పుచున్నవాడుగు బ్రహ్మ తిరుమల మహారాయ క్షమావల్లభున్ తిరుమల మహారాయ భూపతిని ప్రోచున్ రక్షించుగాక. ఇక తాత్పర్యం: అందరికీ మోదముగూర్చు సంగీత సాహిత్యములను విద్యలు కుచయుగముగా కలిగిన చానా అని ఒక భావం. సరస్వతీదేవి స్తనయుగళము తాళ ఫలముల వలె గుండ్రముగా ఉన్నవి అని కూడా శ్లేష. ఇక సర్వకళలకు అధిదేవతయగు సరస్వతి స్తనయుగముపై నఖక్షతములు అనగా గోటిగాట్లు గురువులుగా బాలచంద్రాకృతిలో చేసిన సర్వకళావంతుడగు బ్రహ్మదేవుడు తిరుమలర మహారాయ క్షమావల్లభుని సంరక్షించుగాక. ఇక్కడ ఉన్న ఒక విశేషం చూద్దాం. గూరు లఘువుల తాళ వృత్తముల ప్రస్తారము అనుటలో ఛందస్సులో మరియు సంగీత స్వర ప్రస్తారముల విషయ వివరములు ప్రస్తావన చేయడం కవి ప్రతిభ కలదు. విద్యార్థులు సరస్వతీ సేవ వలన చక్కని విద్యలను పొందుదురు. ఆమె ఆశీస్సులు బిడ్డకు ప్రాణాధారమైన క్షీరము.
పాలు కుచుముల నుండి స్రవించును. ఆ ధారలను సంగీత సాహిత్యములను ఆరాధించుట, సేవించుట కొందరికే సాధ్యము. ఆదిశంకరులు లలిత హృదయమనందలి పాల కడలి పైకి సారస్వత రూపంలో ప్రవహించి వచ్చినది. ప్రేమతో ఆ తల్లి ఇచ్చిన స్తన్యమును క్రోలట చేతనే గొప్పగా కవిగా అవతరించినానని సౌందర్యలహరిలో చెప్పడం తెలిసినదే. స్వస్తి. ఇప్పుడు 4వ పద్యం. విద్యాది దేవతయగు వాణి కరుణకై చేసిన ప్రార్థన చూద్దాం. రమణీయ అక్షసరాకృతిన్ బొలుచు వర్ణశ్రేణి వీణానులాపము చేతన్ కరగించియందు నిజ బింబం బొప్ప నచ్చామృతత్వము ఆత్మ ప్రతిపాదకత్వమును తద్వర్ణాళియందెల్ల పూర్ణము కావించిన వాణి తిర్మల మహారాయోక్తి పొల్చు కృపన్. పద విభజన అన్వయం. రమణీయాక్షసరాకృతిన్ బొల్చు. రమణీయ అందమైన లేక సుందరమైన, అక్షసరాకృతిన్ అక్షసర స్ఫటిక అక్ష మాలిక యొక్క ఆకృతిన్ ఆకారము చేత పొలుచు ప్రకాశించుచున్న, వర్ణశ్రేణి అక్షరముల పంక్తిని లేక వరుసను, వీణానులాపము చేతన్ కరగించి. వీణ అనులాపము చేత అనగా మృదుమధురమగు వీణను వాయించుట చేత, కరగించి అనగా ద్రవముగా చేసి, అందు ఆ ద్రవములో నిజ బింబం బొప్పన్ నిజ తనదైన బింబం బొప్పన్ బింబంబు ఛాయ ఒప్పన్ కనిపించగా, అచ్చామృతత్వము అచ్చ అతి స్వచ్ఛమైన, అమృతత్వము శాశ్వతమైన, ఆత్మ ప్రతిపాదకత్వమును పరమాత్మయగు బ్రహ్మతత్వమును తద్వర్ణాళియందెల్లా తత్ ఆ వర్ణముల సమూహములో పూర్ణము కావించిన వాణి, పరిపూర్ణము చేసిన సరస్వతి తిర్మల మహారాయోక్తి పొల్చు కృపన్. తిర్మల మహారాయ తిరుమల రాయల యొక్క ఉక్తిన్ పలుకులయందు కృపన్ దయతో పొల్చున్ వర్తించుగాక. తాత్పర్యం. రమణీయమైన స్ఫటిక అక్షమాలికల ఆకారము చేత ప్రకాశించుచున్న అక్షర పంక్తిని వీణావాదనము చేత కరగించి, అందులో స్వచ్ఛమైన తన రూపమును పరబ్రహ్మ స్వరూపమును పరిపూర్ణముగా చేసి చూపునట్టి బ్రాహ్మీమూర్తి కరుణ తిరుమలరాయని వాక్కులలో దయతో వర్తించుగాక లేక నర్తించుగాక అని రాజునకు ఆశీస్సు. స్ఫటికములను కరగించుట అనగా ఇది ఒక మహావిద్య. సంగీత శాస్త్రంలో రాళ్లను కూడా కరిగించినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటిని మరొక సందర్భంలో ప్రస్తావిస్తాం. ఇప్పుడు విశేషాన్ని చూద్దాం. కృతిభర్తయగు తిరుమలరాయని యొక్క పలుకులలో సరస్వతి దయ పూర్తిగా నిండి ప్రసాద గుణమును సౌలభ్యమును ప్రసాదించవలయునని కవి ఆకాంక్ష ఆశీస్సు. భాషలో గల అక్షరములకు వర్ణములని పేరు. స్వచ్ఛమైన వర్ణములు తెల్లగా కనిపించు కాంతి. పరిశుభ్రమైన స్ఫటికము ద్వారా కాంతి ప్రసరించినప్పుడు వర్ణములు అనగా రంగులు దర్శనమిచ్చును. స్ఫటికములు ప్రకాశించు లక్షణములు కలవి. వర్ణములకు స్వరములని మరొక పేరు కలదు. వీణపై పలికించునవి సంగీతపరముగా స్వరములు. ఇవి స, రి, గ, మ, ప, ద, ని అనునవి. అచ్చులు అనగా స్వరములు. హల్లులకు సాహిత్యపరముగా ఆధారభూతమైనవి. ఇక్కడ మరొక అంశమును కూడా మనము ముచ్చటించుకొనవచ్చును. న్యూటన్ వర్ణచక్రములోని రంగులన్నీయూ వేగముగా తిరిగినప్పుడు తెల్లని రంగు మాత్రమే మనకు గోచరమగును. తెల్లని కాంతి కిరణమును ప్రిజం అనగా పట్టకము ద్వారా ప్రసరింపచేసినప్పుడు సప్తవర్ణములు కల బిబ్జిఆర్ VIBGYOR చూడగలం.
ప్రకృతిలో కూడా ఇంద్రధనస్సు ఏర్పడే విధము తెలిసినది. అక్షరము అనగా క్షరము కానిది అనగా నాశరహితమైనది కదా. నాదమూర్తియగు సరస్వతి వేదమూర్తియగు పరబ్రహ్మతో కలిసి తిరుమల మహారాయని దయచూడవలయుననే భావముగా కూడా వ్యాఖ్యానము చేయవచ్చు. స్వస్తి. తరువాత రామరాజభూషణుడు తన ప్రభువును దయచూడమని శివస్థుతి చేయడం కలదు. ఆ మందాకిని మౌళింబూని నను అర్ధాంగీకృతం చేసి తౌనౌ మేల్మేలని ఆర్య అల్గా ప్రణతుండై తత్పదాంభోజ యోగామర్షంబున గంగయున్మొరయ చూడాభోగ సంయక్రియా సామర్థ్యంబున వేడు శంభుడు కృతిస్వామిన్ కృపన్ ప్రభుతన్. పద విభజన అన్వయం. చమత్కారములు చేయుట, సత్కారములను పొందుట కవులకు అత్యంత ఇష్టమైన క్రియ. ఆ మందాకిని మౌళిబూని నను అర్ధాంగీకృతం చేసితి ఔనౌ మేల్మేలని ఆర్య అల్గా. ఆ మందాకిని అనగా గంగ మౌళింబూని శిరమునందు ధరించి నన్ను అర్ధాంగీకృతం చేసితి ఔనౌ మేల్మేలని నన్ను అనగా ఉమను పార్వతిని అర్ధ అంగీకృతం సగము శరీరమును మాత్రము చేసితివి. అవును మేలుమేలు అంటూ వ్యంగ్యముగా పలికి ఆర్య అల్గా ప్రణతుండై. ఆర్య అనగా యువతి అయిన శైలజ అలుగగా అంటే ప్రణయ కోపమును ప్రదర్శించగా ఆమెను సంప్రీతను చేయడానికై ప్రణతుండై నమస్కారము చేయగా తత్ పదాంభోజ ఆ గౌరీదేవి పద అంభోజ పాదపద్మముల యోగ అమర్షంబున యోగ స్పర్శ వలన కోపించినటువంటి గంగయున్మొరయ గంగ మొరబెట్టగా తన గలగలలచే ఆర్తనాదము చేయగా అని భావం. చూడాభోగ సమ్యక్రియా సామర్థ్యంబున ఆభోగ జటల నిండుదనమును సమ్యక్రియ సవరించుకొనుట అను క్రియతో సామర్థ్యంబున నేర్పరితనమున వేడు అర్థించుచున్న శంభుండు పరమేశ్వరుడు కృతిస్వామిన్ కృపన్ ప్రోవుతన్. కృతిస్వామిన్ కావ్యమునకు కృతిభర్తయగు తిరుమలరాయని కృపన్ దయచూపి ప్రోవుతన్ రక్షించుగాక. తాత్పర్యం. శిరస్సుపై గంగను ధరించినవాడు గంగాధరుడు. సగము దేహము పార్వతికి ఇచ్చి అర్ధనారీశ్వరుడని పేరు తెచ్చుకొనిన విషయము కూడా జగమెరిగిన సత్యమే. తనకు దేహములో సగభాగము ఇచ్చినను ఉత్తమాంగమైన శిరముపై గంగను పెట్టుకొన్నావు అనగా నెత్తికెక్కించుకొనినావు అని సవతిపై మాత్సర్యముతో శివునిపై అలిగినది పార్వతి. ఆమెను బుజ్జగించు నెపముతో శైలజ పాదములపై శిరమును పెట్టి తనను మన్నించమని భవుడు వేడుకొన్నాడు. శిరముపైన ఉన్న గంగ తనను సవతి పాదముల వద్దకు చేర్చినాడని శివునిపై గంగ కూడా తన గలగలలచే కోపగించుకొనినది. ఇక గంగను తృప్తిపరచుటకై తన జటాజూటమును సవరించుకొని నెపముతో అనగా సమ్యక్రియతో గంగను వేడుచున్నాడు శివుడు. అట్టి పరమేశ్వరుడు వసుచరిత్ర కృతి పతిని దయతో రక్షించుగాక అని కవి వినతి చేయడం చూడగలం. ఇక ఇందలి విశేషం పరికిస్తే కృతికర్తయగు రామరాజభూషణుడు ఇక్కడ సర్వసంగ పరిత్యాగి నిర్వికార నిరంజనుడని పేరుబడిన పరమేశ్వరుని దక్షిణ నాయకుడుగా అభివర్ణించినాడు. ఇచ్చట పార్వతి 16 వత్సరాల పడుచు
ఆర్య అనగా షోడశ వర్ష ప్రాయము కల యువతి. మందాకిని అనగా గంగ. గంగ 60 వత్సరముల వయసు కలిగినది అని పెద్దల మాట. దక్షిణ నాయకుడు అనేక మంది భార్యలు కలవాడు. అందరినీ సమానముగా చూడవలెను. ఎవరికిని అసంతృప్తి కలిగించరాదు. భగీరథుని కృషి వలన గగనము నుండి దుమికిన గంగ శివుని శిరముపై నెలకొన్నది. సగము దేహమును ఆక్రమించుకొనినను తృప్తి లేనివారు ఒకరు, శిరమును వంచినందులకు కుందువారు మరొకరు. ఇద్దరి మధ్య సామరస్యము నెలకొల్పడం ఈశ్వనకే సాధ్యము. పరమశివుని స్తుతించిన పిదప అగతనూజ అనగా హైమవతి కృతిభర్తయగు తిరుమలరాయమణికి ప్రథన అనగా రణములలో విజయము ప్రసాదించవలెనను కావ్యకర్త ఆకాంక్షను ఇప్పుడు చూడగలం. ఘన ఘనాఘన లక్ష్మిననయు కొప్పిరుగడ ఇరుగడ తరుణాబ్జకృతవతంసము ఉరు చిత్రకాగ్నిశిఖోన్మేషము ఇరువంక కుండలి స్ఫురిత కర్ణము ఉడివోని మిన్కులీనెడ్డు ఇరుదెస కమలబంధు కరంబు నెరిమించు చిరుతవన్నియ ఇరుమేన రతి మనోహర విభూతి అమర అన్యోన్య వేషభేదా సహిష్ణు భావ విభవంబు తెలుపుచు పరమ మైత్రి మగని సామేన నిలిచిన అగతనూజ ప్రథన జయమిచ్చు తిరుమల రాయమణికి. ఇచట అర్ధనారీశ్వర స్వరూపమును వర్ణన చేయుట కవి ప్రతిభ. ఒకవైపు సగము హరుడు, మరొక వైపు సగము గిరిజ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే అన్న కవికుల గురువగు కాళిదాసు పలుకునకు సమముగా జగత్పితరులు భాసిస్తున్నారు. ఆ రూపములో ఒక మంచి చిత్రకారుడు చిత్రించిన రూపము మనకు దర్శనమగును. వివరములు చూద్దాం. పద విభజన అన్వయం. ఇరుగడన్ ఇరు రెండు కడన్ అంచులలో వైపుల రెండు వైపులా ఘన ఘనాఘన లక్ష్మి అనగా ఘన గొప్పదైన ఘనాఘన వర్షించుచున్న మేఘము యొక్క లక్ష్మి సంపదను. వర్షించినప్పుడు మేఘము నల్లగా ఉండును. ఎనయు పొందుచున్న కొప్పు కేశబంధము. ఒకవైపు వ్యోమకేశుడగు శివుని జటలు, మరొక వైపు నగజ నల్లని మేఘముల వలె ఉన్న కొప్పు. ఈ కేశబంధములలో అబ్జ అనగా నీటిలో జన్మించిన చంద్రుడు అనగా శివుని జటాజూటములో బాలచంద్ర రేఖ, మరో సగములో అబ్జ అనగా నీటిలో పుట్టినది కమలము. శివాని కొప్పులో అలంకారముగా కమలము ప్రకాశించుచున్నది అని భావము. అర్ధనారీశ్వర తత్వము ప్రతిపాదకముగా ఉండుట వలన ఇరువంకన్ అన్నప్పుడు ఒకవైపు సగము, మరొక వైపు ఇంకొక సగము మనకు ప్రత్యక్షము కాగలవు. ఇరువంకన్ ఉభయ పార్శ్వములలో శివుని పరముగా మొదట చూస్తే ఊరు చిత్రకాగ్ని శిఖోన్మేషము. ఊరు చిత్రక అనగా అధికమైన ఆశ్చర్యము కలిగించే రీతిలో అగ్నిశిఖ పాలనేత్రాగ్ని జ్వాల యొక్క ఉన్మేషము అంటే వికాసము. మరొక వైపు పరమేశ్వరి వైపు పరికిస్తే ఊరు చిత్రక గొప్ప తిలక రూపమగు అగ్నిశిఖ కుంకుమ యొక్క ఉన్మేషము అంటే వికాసము కలిగి, మరియు ఈశుని వైపు కుండలి స్ఫురిత కర్ణము. కుండలి అనగా పాము, వాసుకి ధరించినటువంటి వాడు. స్ఫురిత ప్రకాశించుచున్న కర్ణము. కర్ణము అనగా చెవి కలవాడై పరమేశ్వరుడు. పరమేశ్వరి పరముగా కుండలి పోగులతో కుండలములతో స్ఫురిత ప్రకాశించుచున్న కర్ణము అనగా చెవి. అటగే రత్న కుండలములతో పార్వతి చెవి భాషించుచున్నది. అటుపైన పరమేశ్వరుని పరముగా ఉడివోని మిన్కులీనెడు. ఉడివోని అంటే వదలని, మిన్కులు అనగా వేదములు. వాటిని ఈనెడు పుట్టించు బ్రహ్మ ముఖముల పేరులు హారములు. ఒకవైపు బ్రహ్మ కపాలమాలికలు కలిగి పరమేశ్వరుడు,
పార్వతీపరముగా ఊడివోని అంటే వదలని మిన్కులీనెడు మినుకు మినుకుమను లేక తళతళమను కంతులు కలిగించు పేర్లతో అనగా హారములతో అటుపై కమల బంధుర కరంబు శివుని పక్షములో కమల లేడి చేత బంధుర ఒప్పిదమైన కరంబు చేయి అనగా సారంగమును తన చేతిలో ధరించిన శివుడు పార్వతీపరముగా కమల బంధుర కరంబు కమల లీలా కమలము చేత బంధుర కరంబు ఒప్పిదమైన కరము అనగా చేయి కలిగి ఉన్నదని భావం. అటుపై ఇరుమేన ఇరువురి శరీరములలో పరమేశ్వరుని పరముగా నిరిమించు బాగుగా ఉన్న చిరుత వన్నియ చేలము అనగా 3 వర్ణములు కల వ్యాఘ్రాజనము అంటే పులితోలు ధారణ చేసినవాడు భవుడు. ఇక భవాని పరముగా నిరిమించు బాగుగానున్న చిరుత మిరుమిట్లు గొలుపు వన్నియ చేలము చిత్రవర్ణ సమ్మేళనమగు వసనము లేక వస్త్రము కలిగి ఉన్నది. ఇరువురికి పరమేశ్వరుని పరముగా రతి మనోహర విభూతి రతీదేవి యొక్క మనోహరుడు అయినటువంటి మదనుని మన్మథుని యొక్క విభూతి అనగా బూది మన్మథుని బూది చేసిన వాడని ఐశ్వర్యము అని 2 అర్థములు. మరుని దహించి బూది చేసినవాడు హరుడు. పార్వతీపరముగా రతి మనోహర విభూతి రతిపతియగు మదనుని యొక్క ఐశ్వర్య శోభతో భవాని అమర ఒప్పుచుండగా అన్యోన్య వేష భేద సహిష్ణు అన్యోన్య అన్యోన్య అనగా పరస్పరమైన వేష భేద సహిష్ణు భావ వేష భేద అసహిష్ణు భావ ఇరువురికి శివ పార్వతులకు మధ్య వేష భేదం లేనటువంటి లేక సహింపలేనటువంటి తనమును తెలుపుతూ విభవంబు తెలుపుచు పరమమైత్రి మిక్కిలి వైభవమును విషదము చేయుచు పరమమైత్రితో మిక్కిలి విడదీయరాని అనుబంధము చేత మగని సామేన నిలిచిన మగని పతి యొక్క మేన శరీరములో సగముగా నిలచిన ఉన్న లేక పాదుకొన్న అగతనూజ కొండరాజు కుమార్తెయగు పార్వతి తిరుమల రాయమణికి కృతిభర్తయగు తిరుమల రాయనికి ప్రథన జయము అనగా రణసీమలలో యుద్ధములందు విజయము ఇచ్చు కలిగించునుగాక అని కవి కోరుచుండుట ఇందలి విశేషము. తాత్పర్యము లయకారుడు శివుడు యుద్ధములో శత్రువులను నగజ కాళీ రూపమును ధరించి శాత్రవ సంహారము చేయవలయునని పరోక్ష భావం. కవి తొలుత తలపైన సిగను అటుపై పాలమును ప్రక్కన ఉన్న హారాదులను చేతులలోని కమలము సారంగమును శరీరమును కప్పిన వస్త్రవిశేషములను అలంకారములను చిరిసగము పంచుకొన్న శరీరమును క్రమముగా వివరించుట గమనింపవచ్చును. ఇక విశేషాన్ని పరికిస్తే పద్య నిర్మాణ క్రమంలో కవి విధానము విశేషముగా గమనింపతగినది ఒక అంశం. ఒక పదమునకు కల నానార్థములను గ్రహించి జగత్పితరులకు పార్వతీ పరమేశ్వరులను అర్ధనారీశ్వరమూర్తి రూపములో అభివర్ణన చేయడం ఇందులో విశేషం. తొలుత కేశముల వర్ణన, అందులో శివుని వైపు నెలవంక పార్వతి వైపు కమలము ఉన్న విషయం చెప్పడం జరిగింది. పాలభాగమున 3వ నేత్రము శివునకు, అమ్మవారికి కుంకుమరంగులోని తిలకము, తరువాత కుండలములుగా వాసుకి పరమేశ్వరునికి, మరొక వైపు రత్నకుండలములు అమ్మవారికి ఉన్నట్లు చెప్పడం చూడగలం. వేదములను పలుకు బ్రహ్మ తలలు శివుని వైపు, తళుకులీనడు హారములను పార్వతి వైపు రూపించడం జరిగింది. శివుని వైపు చేతిలో సారంగము, పార్వతి కరములో లీలారవిందములు కలవు. అటు తర్వాత ఒకవైపు భవుడు ధరించిన పులితోలు ఉన్నది. ఆ చర్మము తెలుపు, బంగారు రంగు, కొంత నలుపు వర్ణములను కలిగి మువ్వన్నెలో మెరుగుచున్నది. భవాని ధరించిన వసనము చిత్రవర్ణములు కలిగి శోభించుచున్నది. మదనారి బూదిని అలంకరించుకొనగా మంగళాంబ అతి మనోహరమైన ఐశ్వర్యముతో భాషించుచున్నది. ఆ రీతి పరస్పరము విడదీయరాని అనుబంధముతో పరమశివునిలో సగమైన పార్వతిని కృతిభర్తకు రణములందు విజయము ప్రసాదించవలెనని కవి కోరుకొనుచున్నాడు. తొలుదులుత విఘ్నపతిని పూజించుట ఆనవాయితీ.
కాని తల్లిదండ్రులను తొలుత తలచి ఆపై సుముఖుని స్తుతించినాడు కృతికర్త రామరాజభూషణుడు. ఆ స్తుతి చూద్దాం. దంతాఘట్టిత రాజతాచలచలద్గౌరీ స్వయంగ్రాహమున్ కంతుద్వేషికి కూర్చి శైలజకు తద్గంగాఝరాచాంతిన్ అత్యంతమోదము మున్నుగానిడి కుమారాగ్రేసరుండై పితృస్వంతంబుల్ వెలయింపజాలు ఇభరాడ్వక్తృన్ ప్రశంసించెదన్. పదవిభజన అన్వయం. వెనకయ్య అనగా గణపతి చాలా చతురుడు. దంతాఘట్టిత, దంత తన దంతము చేత, గజముఖుడు కదా, ఘట్టిత చేయగా అంటే వరపిడి లేక కలిగించక, రాజతాచల పార్వతీ పరమేశ్వరులు నివసించు వెండి కొండపై, చలత్ గౌరీ స్వయంగ్రాహమున్ చలత్ భయకంపితురాలైన లేక భయపడిన గౌరీదేవి స్వయంగ్రాహమున్ అనక తనకు తాను తెలియకనే స్వయముగా కంతుద్వేషికి అనగా మన్మథుడనగా ఇష్టపడనటువంటి శివునికి శైలజన్ కూర్చి ఒకటిగా చేసి, ఆ తరువాత తద్గంగాఝరాచాంతిన్ ఆ పరమ శివుని తలపై నివసించే గంగా ప్రవాహమును ఆచమనపు మిషతో శివునిపైనున్న గంగను పీల్చివేయుట అను చర్యల ద్వారా అత్యంతామోదము అత్యంత అనగా అధికమైన ఆనందమును మున్నుగానిడి తొలుత కలిగించిన కుమార కుమారస్వామి కన్నా తొలుత ఉన్నవాడు లేక స్కందపూర్వజుడు, కుమారులలో మొదటివాడు అనే భావం కూడా చెప్పుకోవచ్చు. పితృస్వాంతంబుల్ వెలయింపజాలు, పితరులకు అనగా తల్లిదండ్రులకు, స్వాంతంబుల్ మనసులకు, వెలయింపజాలు ఉల్లాసము అనగా మోదము లేక ఆనందము కూర్చగలిగిన ఇభరాట్ గజరాజు వక్త్రుడు అనగా ముఖము కలిగినవాడు అనగా గజముఖుడు అనగా మోదక ఖాది అగు సుముఖుని ప్రశంసించెదన్ పొగడుదును. తాత్పర్యము. గజముఖుడైన గణపతి తన దంతముచే పార్వతీ పరమేశ్వరులు నివసించు కైలాసమునకు ఒరిపిడి లేక కదలిక కలిగించినాడు. అప్పుడు ఆ కైలాసము చెలించినది. ఆ సమయములో తనకు తెలియకనే శైలజ మదనద్వేషియగు హరుని కౌగిలించుకున్నది. ఒకవైపు తనకు పరమశివుని పరిరంభణ హత్తుకును సౌఖ్యమును, మరొక విధముగా తన సవతిని అనగా గంగను ఆచమనపు మిషతో పూర్తిగా నిర్జలగా చేసి చిన్నబుచ్చిన కారణము చేతను ముఖ్యముగా తల్లికి ముదము కలుగజేసిన వినాయకునిపై ప్రశంసలు కురిపించినాడు రామరాజభూషణుడు. ఇందులో పితృశబ్దమునకు తల్లిదండ్రులు అని అర్థము గ్రహించవలసి ఉండును. మాతా పితరౌ అని శాస్త్రవచనముగా నిర్ణయము చేయడం జరిగినది. ఇక విశేషములను పరికిస్తే ఇటువంటి చేష్టలు గణపతిచే మరికొందరు కూడా చేయించినారు. అప్పకవీయములో చతురుడైన సింధుర వదనుని చిలిపి చేష్టను చూద్దాం. గజాననుని కని ముదమందిన జగత్పితరులైన అజ నగజలు ఇరువైపుల నుండి గణపతి చెక్కులను ముద్దెడగా ముందనకు ఒక్క ఎత్తున రాగా నేర్పుతో తన మోమును వెనుకకు తీసినాడుట వెనకయ్య. తమ ప్రయత్నము లేక సుతుని ముద్దాడబోయి తమ కుమారుని చర్య వలన అప్రయత్నముగా ఉమాశంకరులు ఒకరినొకరు చుంబించుకోవడమైనది. అట్టి ముద్దును తల్లిదండ్రులకు కూర్చిన ఆకువాహనుని తలచినాడు కాకుమాని అప్పకవి. అప్పకవియకర్త కాకునూరి అప్పకవి. ఆ పద్యం చూడండి. తనుగని యొక్క ఎత్తుననే దక్షజయున్నిటలక్షుడున్ ముదంబున నిరుచెక్కులంగదిసి ముద్దుగునంగ నొకింత నెమ్మొగంబనువుగ వెన్కకుందిగిచి యత్న విహీనత
పరస్పరాస్య చుంబనములు తల్లిదండ్రులకు పన్నుగ గుర్చు గజాస్యు నిన్నెదన్. అటుపై రామరాజభూషణ కవివరుడు స్వయముగా తానే నుడివినటుల శ్రీరామచంద్ర చరణారవింద వందన పవమాన నందను ప్రసాదితమైన వాడు కనుకనే మంజుల స్వాంతుడైన హనుమంతుని తన కావ్య భవ్య వాగమృత సాధనకై ప్రార్థించినాడు. ఆ పద్యం: తరుణార్క కబళనోద్ధతి చూపెనెవ్వాడు రుచులచే ఫలమోహ రుచులచేతన్. అకలంక రామముద్రిక పూనెనెవ్వాడు శయముచే హృత్కుశేషయము చేత. మున్నీరు పల్వలంబుగ దాటెనెవ్వాడు జవముచే గుణగణార్జవము చేతన్. అక్షశిక్షా ప్రౌఢిన్ అలరారెనెవ్వాడు రణముచే నియమధారణము చేత. ధరణి నెవ్వాడు దానవద్విరద దళన విహృతి తన కేసరి కిశోర వృత్తి తెలిపే. అతని మత్కావ్య భవ్య వాగమృత ఘటన మంజుల స్వాంతు హనుమంతు మదిదలంతు. ఇందు హనుమ శక్తి సామర్థ్యములను ప్రతిభను కవి ప్రస్తావించుట, వాయుతనయుని గరిమను కవితా చమత్కారముతో సత్కరించుట చూడగలము. పద విభజన అన్వయము: తరుణార్క కబళనోద్ధతి చూపెనెవ్వాడు రుచులచే. ఎవ్వాడు ఎవడు రుచులచే తన శరీర కాంతుల చేత. తరుణ అర్క అప్పుడే ఉదయించుచున్న అనగా బాలసూర్యుని. ఫలమోహ రుచుల చేతన్ ఫలమోహ పండు అను భ్రాంతి చేత. కబళన మృంగుటయందు. ఉద్ధతి ఔద్ధత్యము లేక అతిశయము చూపె ప్రదర్శించెను. అకలంక రామముద్రిక పూనెనెవ్వాడు శయముచే. అకలంక కళంకరహితమైన లేక నిర్మలమైన రామముద్రిక రాముని అంగుళీయకమును శయ్యముచే తన హస్తముచే. రాముడు తన గుర్తుగా అంగుళీయకమును హనుమకు ఇచ్చెను, పూనె ధరించెను. హృత్కుశేషయము చేత. హృత్ కుశేషయము చే హృదయమును కమలము చేత అనగా కరముచే ఉంగరమును. హృదయ కమలమున రాముని రూపమును దాల్చినవాడై. మున్నీరు పల్వలంబుగా దాటెనెవ్వాడు. మున్నీరు సముద్రమును, పల్వలంబుగా చిన్న పడియగా అనగా కొద్ది నీరు కలిగినటువంటి చిన్న పల్వపు ప్రాంతమును. హనుమను గురించి చెప్పినప్పుడు గోష్పదీకృత వారాసిం అంటారు. దాటెనెవ్వాడు ఎవడైతే దాటెనో లంఘించెను. జవముచే గుణగణార్జవము చేతన్. జవముచే వేగము చేత, గుణగణార్జవము చేత గుణగణముల రుజు స్వభావము చేత. అక్షశిక్షా ప్రౌఢిన్ అలరారెనెవ్వాడు. అక్షశిక్ష అక్షకుమారాదులను శిక్షించుటయందు ప్రౌఢిన్ నేర్పు కలిగినవాడు లేక చూపినవాడు ఎవడైతే అలరారే ప్రకాశించను. రణముచే నియమ ధారణము చేత. రణముచే యుద్ధమును, నియమ ధారణము చేత నీతి నియమములను అనుసరించుట చేత. ధరణి నవ్వాడు దానవ ద్విరద దళన విహృతి. ధరణి నవ్వాడు భూమిపై ఎవడు. దానవ ద్విరద దళన విహృతి దానవ రాక్షసులను, ద్విరద గజములను, దళన చీల్చుట చేత, విహృతి విహారము చేత. తన కేసరి కిశోర వృత్తి తెలిపే. తన యొక్క తండ్రి కేసరి అనే ప్రస్తావనతో లేక కేసరి అనగా సింహం యొక్క వృత్తి తెలిపే లక్షణమును తెలియజేసిన అతనిన్ అంతటి శక్తి కలిగిన వానిని. మత్ కావ్య భవ్య వాగమృత ఘటన. మత్ కావ్య మత్ నా యొక్క కావ్య అనగా కవి రామరాజభూషణుని కావ్యమైన వసుచరిత్రమునందుకు భవ్య భాగమృత శుభవాక్కులను అమృత ఘటన సిద్ధి కలిగించవలయునని మంజుల స్వాంతున్ మృదువగు మానసము కలిగిన హనుమంతున్ వాయుతనయుని మదిదలంతు మదిలో ప్రార్థన చేయుదును. ఇక తాత్పర్యం.
బాల్యమునని ఉదయించుచున్న బాలసూర్యుని ఫలమని భావించి కబళించుటకు పైకి ఎగిరిన రక్తవర్ణుడు నిష్కళంకరహితమైన రామముద్రికను తన చేతను రాముని రూపమును హృదయ కమలమునందును పూనినవాడు తన వేగము చేత విస్తారమైన సముద్రమును చిన్న పడియగా భావించి లంఘించినవాడు అక్షకుమారాదులను రాక్షసులను తన నియమాదులచే శిక్షించగలిగినవాడు దానవులు అనబడు గజములకు కేసరి అనగా సింహము వంటివాడు కేసరి కుమారుడిని కూడా భావం అయిన పవమాన నందనుడు శ్రీరామభక్తుడు వాయుతనయుడు తన కావ్యమున శుభకరములు అమృతోపమానమైన పలుకులను పలికించవలయునని మృదువగు హృదయము కల తన దైవమును ప్రస్తుతి చేయడం చూడగలము. ఇక విశేషం: అమానుష శక్తులు కలవాడు, లక్ష్యమును సాధించగలవాడు, శక్తియుక్తులు కలవాడు, రణరంగ శూరుడు, అన్నిటికీ మించి మంచి మనసు కలవాడు హనుమ. అట్టి వానిని తలచుట వలన తన కృతి మధురమైన రీతిలో పరిపూర్ణము కావలయునని కవి ఆకాంక్ష. యవ్వాడు అను ప్రయోగములో ఘనమైన వాడిని చెప్పే ప్రయత్నం చేయుట చూడగలం. బాల్యాది నుండి అధిక బల సంపదలను చూపినవాడు, కార్యనిర్వహణలో ఘనుడు, శ్రీరామచంద్రునికి కూర్చిన భక్తుడు, మధురమైన భాషణము చేయగలవాడు, దానవ నాశకుడు, కేసరి తనయుడు మున్నగు విశేషముల ప్రస్తావన ద్వారా తను పూజించే దైవము పట్ల అధికమైన భక్తి నమ్మకము కలవాడు రామరాజభూషణుడు. హనుమ సూర్యుని వద్ద సమస్త విద్యలను అభ్యసించినవాడు, పండితుడు, సుగ్రీవునికి మిత్రుడు, సచివుడు, అనంత సాహసము కలవాడు అని భావించవచ్చును. ఆ విధముగా దేవతామూర్తులకు నుతులను అందజేసిన పిదప రామరాజభూషణుడు సగౌరవ పురస్సరముగా సాహితీ జగత్తులో తారల వలె తనకు ముందు వెలిగిన, తనకు నచ్చిన కొందరు పూర్వ కవులను మనసులో ప్రస్తుతించుట చూడవచ్చును. ఇచట తొలుత సంస్కృత భాషలో కావ్య నిర్మాణం చేసిన వారిని ప్రస్తావించుట చేయడమైనది.